కాలయోగం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. 2026 మార్చి 19న ప్రారంభము కాబోతున్న పరాభవనామ సంవత్సరం తులారాశివారికి ఒక కొత్త ఆశను, సరికొత్త దిశను చూపించబోతోందా? అదృష్టం మీ తలుపు తట్టబోతోందా? లేక సవాళ్లు ఎదురుకాబోతున్నాయా? ఈ వీడియోలో అత్యంత లోతుగా విశ్లేషించబోతున్నాను. పూర్తి వివరాలు తెలుసుకునే ముందు కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి. మీరు చేసే ఈ చిన్న పని మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. అలాగే ఈ వీడియోలో మీకోసం అతి ముఖ్యమైన సూచనలు, పరిహారాలు ఇచ్చాను. తప్పకుండా పాటించండి. తులారాశివారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ శుభగ్రహాల బలం మెండుగా ఉంది. గురువు మీ రాశిచక్రం నుండి 9వ ఇంట సంచరిస్తున్నాడు. భాగ్యస్థానంలో గురువు ఉండటం అనేది ఒక రకమైన డివైన్ ప్రొటెక్షన్. ఇది మీకు గతంలో ఆగిపోయిన పనులను పూర్తి చేయడానికి అవసరమైన శక్తినిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తండ్రి నుండి మీకు అండదండలు లభిస్తాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ఇది కేవలం భౌతిక లాభమే కాదు, ఆత్మతృప్తిని కూడా ఇస్తుంది. గురువు నేరుగా మీ రాశిని చూస్తున్నాడు. దీనివల్ల మీ నిర్ణయాల్లో స్పష్టత వస్తుంది. శని మీ రాశి నుండి 6వ ఇంట ఉన్నాడు. శత్రువుల మీద విజయం సాధించడానికి, రుణ విముక్తికి 6వ ఇంట శని అత్యంత శక్తివంతమైనవాడు. అనారోగ్యాల నుండి ఉపశమనం లభిస్తుంది. పాత బాకీలు వసూలవుతాయి. కోర్టు వ్యవహారాల్లో మీకు అనుకూలత లభిస్తుంది. శని 6వ ఇంట ఉండి 8, 12 మరియు 3వ భావాలను చూస్తున్నాడు. దీనివల్ల అకస్మాత్తుగా ఖర్చులు పెరగవచ్చు. చిన్నపాటి ప్రయాణాల్లో ఆటంకాలెదురైనా చివరికి విజయం మీదే అవుతుంది. రాహువు 5వ ఇంట సంచరిస్తున్నారు. 5వ ఇంట రాహు అంటే మీ బుద్ధిలో ఎప్పుడూ ఏదో ఒక కొత్త ఆలోచన మెదులుతూ ఉంటుంది. విద్యార్థులు కొంత ఏకాగ్రత లోపించే ప్రమాదం ఉంది. సంతానం విషయంలో చిన్నపాటి ఆందోళనలు ఉండవచ్చు. ముఖ్యంగా షేర్ మార్కెట్ లేదా స్పెక్యులేషన్స్ చేసేటప్పుడు విచక్షణ జ్ఞానం కోల్పోకుండా ఉండాలి. 11వ ఇంట కేతువు సంచరిస్తున్నారు. 11లో కేతువు మీ సోషల్ సర్కిల్లో గౌరవాన్ని, గుర్తింపును ఇస్తాడు. మీరు అప్రమత్తంగా ఉండాల్సిన సమయాలు మార్చి 19, 2026 నుండి ఏప్రిల్ వరకు. కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్త. ఏదైనా డాక్యుమెంట్లపై సంతకం చేసేటప్పుడు క్షుణ్ణంగా చదవండి. ఏప్రిల్ 13వ తేదీ వరకు సూర్యుడు మీనంలో ఉన్నందున కంటి సమస్యలు లేదా ఎముకల నొప్పుల పట్ల అశ్రద్ధ వద్దు. మిత్రులారా, మీకోసం కొన్ని సరళమైన పరిహారాలిస్తున్నాను. తప్పకుండా పాటించి మరిన్ని శుభఫలితాలు పొందండి. 1. భాగ్య వృద్ధి కోసం ప్రతి గురువారం శనగలు దానం చెయ్యండి. నుదుటిపై కేసరి తిలకం ధరించండి. ఇది మీలో సాత్విక శక్తిని పెంచి అదృష్టాన్ని ఆకర్షిస్తుంది. 2. 5వ ఇంట ఉన్న రాహువు బుద్ధిని భ్రమింపజేయకుండా ఉండాలంటే మీ వద్ద చిన్న వెండి ముక్కను ఉంచుకోండి. ఇది మీ మనస్సును చంద్రునిలా ప్రశాంతంగా ఉంచుతుంది. 3. శనివారం నాడు నువ్వుల నూనెను దానం చెయ్యండి, లేదా పేదలకు అన్నదానం చెయ్యండి. ఇది శని యొక్క కఠినత్వాన్ని తగ్గించి మీకు రక్షణ కల్పిస్తుంది. 4. ప్రతిరోజూ ఉదయం సూర్యనమస్కారాలు చెయ్యండి. ఓం నమో నారాయణాయ మంత్రాన్ని వీలైనన్నిసార్లు పఠించండి. భగవంతుని మీద విశ్వాసం ఉంటే గ్రహగతులు కూడా మనకు అనుకూలంగా మారతాయి. తులారాశివారు ఈ సంవత్సరం అదృష్టం మరియు శ్రమ రెండింటినీ సరిసమానంగా సమన్వయం చేసుకోవాలి. మీరు భయపడాల్సిన పనిలేదు, ఎందుకంటే గురువు మిమ్మల్ని గమనిస్తున్నాడు. మరొక ముఖ్య విషయం మళ్లీ గుర్తుచేస్తున్నాను. కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి హైప్ కూడా ఇవ్వండి. మీరిచ్చే లైక్ మరియు హైప్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. అలాగే మీ రాశి ఫలితాలు, పరిహారాలు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మన కాలయోగం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు. శుభం భూయాత్. కాలం మీ వెంటే ఉండుగాక. Namah Shivaya.